అందరూ రెండు చేతులు పైకెత్తాలి. కుదిరిన వాళ్ళు సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఒక చేయొద్దండి. గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ. వాస్తవానికి నాన్న కూర్చోండి కూర్చోండి నాన్న. అందరూ కూర్చుంటే కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడడానికి మీరు వినడానికి ఉంటుంది. మీ అందరికీ తినే ప్రసాదము, కళ్ళతో చూసే ప్రసాదము, ముక్కు ప్రసాదం 3 వస్తాయి. అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు మన అభయ సేన గుర్తుగా అవి అందరికీ కవర్తో సహా చెప్పాను ఆల్రెడీ. ఏకాదశి పేపరు, గొర్రెల పేపరు, గొర్రెల పుస్తకం, స్టిక్కరు అన్నీ వస్తాయి. గత 4 రోజుల్లో నేను ఒకరోజు 4 ఇంటర్వ్యూలు, ఒకరోజు 3, ఒకరోజు 2 ఇచ్చాను. ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక లేడీ యాంకర్ ఆవిడ అడిగింది. ఆ సమాధానం చెప్తే దాన్ని వాళ్ళు కట్ చేసి పెట్టారు. నిన్న ఎవరో నాకు పెట్టారు, గురువుగారు సూపర్ అని. ఏమిటి అని చూశా. ఏంటంటే అది అంటే మనదంతా ప్రిపేర్ బ్యాచ్ కాదు, రిపేర్ బ్యాచ్. సో అందువల్ల అందులో ఏం సమాధానం చెప్పాయంటే, ఎవరైతే గొర్రెనని చెప్పుకుంటూ సర్టిఫికెట్లో హిందూగా ఉండి ఈ హిందుత్వ పేరు మీద ఫలాలు పొందుతూ ఉంటాడో వాడెవడు అని అడిగాను. ఆవిడ తెలీదు అంది. నేను చెప్పా, తెలంగాణలో మొదటి చివరక్షరాలు తీసేస్తే అది వాడే అని. వెలిగిందిగా. అది వాడు దొంగ, వాడు లంగ, అదే నా బెంగ. మీరందరూ జాగృతమై వాళ్ళందరినీ తర్వాత చెప్పక్కర్లే. ఆ తర్వాత ఏం చేయాలి చెప్పక్కర్లే కదా. కాబట్టి మనం జాగృతం కాకపోతే, ఇందాక మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా, స్వామీజీ చెప్పినట్లుగా, కరాటే కళ్యాణ్ గారు చెప్పినట్లుగా, వివిధ వక్తలు బెనారస్ స్వామీజీ చెప్పినట్లుగా ఎవరెవరు మాట్లాడారో పెద్దలు, పూజ్యులు, ఇంతకుముందు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతు పడిపోయేలా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ తగ్గిపోయామో అక్కడక్కడ మనం తరగబడతాం. అదవుతుందా? తరమబడతాం. స్వామి చెప్పారు కదా, జాగో హిందూలో జాగృతం కాకపోతే గో హిందూ అయిపోతుంది. బంగ్లాదేశ్లో అయింది, పాకిస్తాన్లో అయింది, ఆఫ్ఘనిస్తాన్లో అయింది, పాత బస్తీల్లో అవుతూనే ఉంది. నన్ను ఎవరో ఓ మరక ఏదో నన్ను తిడుతూ కామెంట్ పెట్టాడు, పాత బస్తీలో మసీదులో హోమం చేద్దాం, మన సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అన్నాను. వస్తాడా ఎవడైనా? సెక్యులరిజం ఒక నాటకం, సెక్యులరిజం ఒక బోటకం. నపుంసకులైనటువంటి బొద్దుగాళ్ళ యొక్క ఓన్లీ ఒకే నినాదం, అది సెక్యులరిజం. ఈ బొందుగాళ్ళు ఇంటి దొంగలు. వాళ్ళ వల్లే ఈ దేశం ముక్కలైంది, వాళ్ళ వల్లే ఈ దేశం కొనారెళ్తూ ఉంది. అందువల్ల మనం ఇప్పుడు మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బ మన మీద వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రైల్వే స్టేషన్లో చూడండి, ఎన్ని బస్ స్టాండుల్లో చూడండి, మీకు కనబడేటువంటి దృశ్యం పెద్ద పెద్ద మసీదులు నిర్మించబడ్డాయి, పెద్ద పెద్ద చర్చిలు నిర్మించబడ్డాయి. వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక చాలా చాలా గాఢంగా దీర్ఘంగా వేసుకుంటున్నారు. ఎందుకంటే 75 ఏళ్ల క్రితం
వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు. ఏమిటా నినాదం? హమ్ లడాయి కే బాద్ మే లే లియా పాకిస్తాన్, హాస్ కే లేంగే హిందుస్థాన్. కాబట్టి మనం ఇంకా నాటకాలు ఆడుతూ నకరాలు చేస్తూ ఉంటే మనకి ఈ హిందుస్థాన్ కూడా మిగలదు. ఇప్పటికి 10 రాష్ట్రాల్లో మనం మైనార్టీలు అయ్యాం. కాబట్టి కొనే విషయంలో, తినే విషయంలో, అమ్మే విషయంలో మనం ఎక్కడో చోట తినేద్దాం అనుకుని, ఎక్కడో చోట కొనేద్దాం అనుకుని, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు కుమ్మేయడానికి, మన పిల్లల్ని అమ్మేయడానికి ఎక్కడ వాళ్ళు వెనుకాడరు. సూట్ కేసుల్లో ఆడపిల్లలు వస్తున్నారు, ఫ్రిడ్జ్లో మొక్కలైపోతున్నారు, మిస్సింగ్ కేసులు వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. అయినా మనం ఇంకా డ్రామాలు ఎన్నాళ్ళు? ఎవరో ఇద్దరు అన్నదమ్ములు నిద్రపోతుంటే ఇల్లు అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే అందులో తమ్ముడు అన్నాడు, అన్నయ్య మంటల మీదకు వస్తున్నాయని. మంటల మీదకు వస్తుంటే ఏం చేయాలి? ఇల్లు వదిలి బయటికి రావాలి. వాడన్నాడు, పర్వాలేదురా, వీపు తిప్పించి పడుకో అన్నాడు. వీపు తిప్పించి పడుకుంటే మంటలు రావా? కాలి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఉండేటువంటి హిందువులు అలాగే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాకిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. బంగ్లాదేశ్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాత బస్తీలో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ తరిమితే ఎక్కడికి వెళ్తావు? వెళ్ళడానికి కబర్స్థాన్ తప్ప హిందుస్థాన్ మిగలదు. మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? సమయం ఇద్దామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ఇవేం చేయకపోతే మన కథ ముగిసిపోతుంది. ఎందుకంటే ఇస్లాం 1400 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది, క్రైస్తవం 2000 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా వాళ్ళు చాలా చోట్ల పొందుతున్నారు. ఎలా? దేశాలను మొక్కలు చేయడం ద్వారా, దేహాలను మొక్కలు చేయడం ద్వారా, హిందూ సంతతిని తగ్గించడం ద్వారా, దేవాలయాలు ఆక్రమించడం ద్వారా, మన భూములు ఆక్రమించడం ద్వారా, దేవాలయాల పైన మసీదులు కట్టడం ద్వారా, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళడం ద్వారా, మన మాన కేంద్రాలైనటువంటి గోమాతల్ని హత్య చేయడం ద్వారా, మనం తినే దాంట్లో ఉమ్ము వేయడం ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఈ దోషం ఎవరిది? మనదే కదా. కాబట్టి ఇప్పటికైనా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, మారడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, పిల్లల్ని కూర్చోబెట్టి వివరించడం నేర్చుకోవాలి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గట్లుగా మీరు కూడా స్పందించారు, వచ్చారు, విన్నారు, ఉన్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు అన్నారు, స్వామీజీ సభ సక్సెస్ అయింది, నిండుగా ఉంది అని. మీరేమంటారు? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్.